మన దేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో రోజువారీ ఆహారంలో చపాతీలు చాలా ముఖ్యమైన భాగం. లంచ్ లేదా డిన్నర్లో పప్పు కూరగాయలతో కలిపి రొట్టెలు తినడం మన సంప్రదాయం. అయితే బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ పేషెంట్స్, ఫిట్నెస్ పై దృష్టి పెట్టేవారు నిత్యం సందేహించే విషయం ఏంటంటే ఒక రొట్టెలో ఎన్ని క్యాలరీలు ఉంటాయి, రోజుకు ఎన్ని రొట్టెలు తినడం ఆరోగ్యానికి మంచిది. ఈ ప్రశ్నలకు సంబంధించి నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఒక రొట్టెలో ఎన్ని క్యాలరీలు ఉంటాయో తెలుసుకుందాం. గోధుమ పిండితో తయారు చేసిన 40 గ్రాముల సాధారణ సైజు రొట్టెలో దాదాపు 110 నుంచి 120 క్యాలరీలు ఉంటాయి. అయితే మనం తయారు చేసే రొట్టె సైజ్, దాని మందం, ఉపయోగించే పిండి రకాన్ని బట్టి ఈ క్యాలరీలు మారుతూ ఉంటాయి. సగం రొట్టెలో 60 క్యాలరీలు ఉంటాయి. ఇక చిన్న రొట్టెలో 96 క్యాలరీలు ఉంటాయి. మధ్య సైజు రొట్టెలో 120 క్యాలరీలు ఉంటాయి. ఇక పెద్ద రొట్టెలో 156 క్యాలరీలు ఉంటాయి. 2 మధ్యస్థ రొట్టెలు తింటే 240 క్యాలరీలు వస్తాయి. ఇక 3 మధ్యస్థ రొట్టెలు తింటే 360 క్యాలరీలు ఉంటాయి. మీ రొట్టెపై ఒక స్పూన్ నెయ్యి రాసుకుని తింటే మరో 40 నుంచి 45 క్యాలరీలు అదనంగా చేరుతాయి. రొట్టె తినడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రొట్టెలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల శరీరానికి నెమ్మదిగా ఎక్కువసేపు శక్తి లభిస్తుంది. ఇది ఫైబర్కు ఒక మంచి మూలం కావడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. పీచు పదార్థం ఎక్కువ సమయం పొట్ట నిండి ఉండేలా చేసి పదే పదే ఆకలి వేయకుండా చేస్తుంది. రొట్టెలోని పీచు పదార్థం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కండరాలకు మేలు చేస్తుంది. అలాగే విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు అందుతాయి. రోజుకు ఎన్ని రొట్టెలు తినాలి అనేది మన వయసు, ఎత్తు, బరువు, రోజువారీ శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతి పూట 2 నుంచి 4 మధ్యస్థ పరిణామంలో ఉన్న రొట్టెలను తినొచ్చు. అంటే రోజంతటిలో మీ శరీరానికి అవసరమయ్యే దాన్ని బట్టి 6 నుంచి 12 రొట్టెల వరకు తీసుకోవచ్చు. అయితే కేవలం రొట్టెలు మాత్రమే కాకుండా వాటితో పాటు తగినన్ని కూరగాయలు, ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల సమతుల్యత ఆహారం పూర్తవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.